అందరూ ఎదగడం మొదలు పెట్టారంట. ఎలాగా? ఆత్మశక్తితో నింపబడ్డారంట. నింపబడడానికి ఒక సందర్భాన్ని దేవుడు ఇది రాయించాడు. ఇది చాలా భయంకరమైనది. ఎందుకు నాకు అనిపించింది ఇంకా చాలా జరిగినాయి, కానీ అననీయ సఫీరా గురించి ఎందుకు రాయించాడు తెలుసా? వీళ్ళు అబద్ధం ఆడింది పాస్టర్తో కాదు, ఎవరితో? దేవునితో. ఆ మాట ఎవరు చెప్పారు? పేతురు అంటాడు, రే మీరు నాకు అబద్ధం చెప్పట్లా, దేవుడికి అబద్ధం చెప్తున్నారు, జాగ్రత్త అనే జాగ్రత్త చెప్పే సందర్భం కూడా లేకుండా పోయింది. అక్కడ భర్త వచ్చాడు, నేను పొలం అమ్మేశాను. ఎందుకు పొలం అమ్మాడో తెలుసా? పోనీ ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి, ఆదిమ అపోస్తులు ఆ సంఘం ప్రబలడానికి మొదటి ఆత్మ పొందుకున్న మేడగది మీద అందరూ పరిచర్యకి వెళ్తున్నప్పుడు సంఘాన్ని ఐక్యపరిచారంట వాళ్ళు. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక 25 మంది 30 మంది ఉన్నారు. మీ అందరికీ ఆస్తుందా లేదా, ఇల్లుందా లేదా నేను అనట్లా. ఒక్కొక్కడికి వాళ్ళ